అందరికీ నమస్కారం. వంతార అడవి పేరుతో ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుందని చెప్పేసి సోకాల్డ్ వ్యక్తులు ఆయన మీద పిటిషన్ అయితే వేశారండి, అనంత్ అంబానీ మీద. వాళ్ళే కాకుండా సౌత్ ఆఫ్రికా జూ వాళ్ళు కూడా అక్కడ మూగజీవాలని హింసిస్తున్నారని చెప్పి అనంత్ అంబానీ మీద కేసు అయితే వేశారండి. తీరా మొన్న 15వ తారీఖు ఆయన పేరు మీద క్లీన్ చీట్ ఇచ్చారు. టోటల్గా అక్కడ ఏం జరుగుతుందంటే 3500 ఎకరాల్లో 2,50,00,000 పైన చెట్లు, ఇదే కాకుండా 2000 వెరైటీస్ అయిన యానిమల్స్ని అక్కడ ఆశ్రయం పొందింది. ప్రపంచంలో అరుదైన ఒకాపి జీవి కూడా సీతాలక్ష్మణ్ అనే పేరుతో అక్కడ పెంచుకుంటున్నారు. అరుదుగా దొరికే 2 తలల పాము, 2 తలల తాబేలు అక్కడ ఉన్నాయి. అక్కడ 1,50,000 పైన మూగజీవాలు ఆశ్రయం పొందిందండి. 22 హాస్పిటల్, 17 క్లినిక్లు, ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్, లేజర్ ట్రీట్మెంట్, ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అక్కడ మన అనంత్ అంబానీ గారు ఏర్పాటు చేశారు. ఈ మూగజీవుల సంరక్షణ కొరకు 4,000 మంది పైగానే అక్కడ సిబ్బంది ఉంది. దీనికి టోటల్గా 75 అడ్వాన్స్డ్ అంబులెన్స్ కూడా ఆయన ఏర్పాటైతే చేశారు. అట్లాంటి మహోన్నతమైన కార్యక్రమం చేసిన అనంత్ అంబానీకి మనం గౌరవించుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన పెళ్లి వీడియో వైరల్ అయినట్టుగా ఈ వాంతార వీడియో వైరల్ అవ్వలేదు. ఇది మన అందరి దృష్టికోణం. ఇట్లు మీ రంజిత్. జై హింద్, వందే మాతరం.